నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో కొబ్బరి పీచును ఉపయోగించి భయంకరమైన పైల్స్ అంటే మొలలు, బాహ్య మొలలు, రక్త మొలలను శాశ్వతంగా నివారించే ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకుందాం. కేవలం మొలలకు మాత్రమే కాదు, మనం ఎందుకు పనికిరావు అని పడేసి ఈ కొబ్బరి పీచుతో ఇంకా ఎన్నో ఉపయోగాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం మరిన్ని హెల్త్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వారు అవుతారు. ఫ్రెండ్స్, కొబ్బరికాయను మనం దేవునికి కొట్టి ప్రసాదంగా సమర్పించి మనం కూడా తీసుకుంటాం. అలాగే రకరకాల వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఫ్రెండ్స్, కేవలం మన ఆచార వ్యవహారాలు వంటల్లో మాత్రమే కాదు, కొబ్బరిలో పోషకాలు అపారంగా ఉంటాయన్న విషయం చాలా మందికి తెలీదు. ముఖ్యంగా కొబ్బరి నీటిని తీసుకుంటే మన శరీరానికి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫ్రెండ్స్, కొబ్బరిలో కానీ కొబ్బరి నీటిలో కొలెస్ట్రాల్ అనేదే ఉండదు. ఫ్రెండ్స్, కేవలం కొబ్బరి తినటం వల్ల మాత్రమే కాదు, కొబ్బరికాయ పైన ఉండే పొట్టు, దీనే కొబ్బరి పీచు అని కూడా అంటారు. దీని వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. అవేంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ కొబ్బరి పీచులో కూడా ఎన్నో రకాల పోషకాలు, విటమిన్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎంతో మంది బాధపడుతున్న పైల్స్ అంటే మొలలు వంటి సమస్యను నివారించడానికి ఈ కొబ్బరి పీచు అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, దీనికోసం ముందుగా మీరు ఒక బాండీని కానీ ఒక ఐరన్ ప్యాన్ ని తీసుకోవాలి. ఇందులో ఈ కొబ్బరి పీచును వేయాలి. కొబ్బరి పైన ఉండే ఈ పీచును బాండీలో వేసుకొని మీరు గ్యాస్ మీద కానీ లేదా లైటర్ సహాయంతో ఈ కొబ్బరి పీచును వెలిగించాలి. నెమ్మదిగా ఈ కొబ్బరి పీచు మొత్తాన్ని వేడి చేసుకోవాలి. కొంతసేపటికి ఇవి రాజుకొని బూడిదలాగా తయారవటం మొదలవుతుంది. అయితే మీరు భయపడకుండా నెమ్మదిగా కలుపుతూ ఉంటే మంట తగ్గి ఈ కొబ్బరి పీచు నల్లటి బూడిదలాగా మారిపోతుంది. మీరు ఇలా తయారు చేసుకోవటాన్ని ఇంట్లో కన్నా ఆరు బయట తయారు చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొబ్బరి పీచు కాలుతున్నప్పుడు పొగ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంట్లో చేసుకుంటే పొగ అనేది ఇల్లంతా వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆరు బయట కానీ వరండాలో ఇలా తయారు చేసుకోండి. అలాగే మీరు ఒక్కసారి ఇలా కొబ్బరి పీచు బూడిదని తయారు చేసుకొని గ్లాస్ జార్లో ఎన్ని రోజులైనా సరే నిల్వ చేసుకోవచ్చు. దీంతో మీరు ప్రతిసారి ఇలా కష్టపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఈ పొడిని తయారు చేసుకొని మీ అవసరానికి తగ్గట్టుగా ఈ పొడిని వాడుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు కొబ్బరి పీచు అనేది పూర్తిగా నిప్పుల్లో కాలిపోయింది. ఇప్పుడు ఈ బూడిద అనేది పూర్తిగా నిప్పుల్లో ఆరిపోయిన దాకా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మీరు ఈ బూడిదను ఒక గిన్నెలోకి జల్లించుకోవాలి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకుని ఈ బూడిదతో కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం. ముందుగా పైల్స్ కోసం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి పీచు పొడిని 1 స్పూన్ లేదా 1/4 స్పూన్ మీరు పెరుగులో లేదా మజ్జిగలో కలుపుకొని ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే కేవలం 1 వారం రోజుల్లోనే రక్తమొలలు కానీ బాహ్య మొలలు కానీ పార్శ్వ మొలలు అనేవి చాలా సులభంగా తగ్గిపోతాయి. అలాగే మల విసర్జన సమయంలో కలిగే నొప్పి కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్, కేవలం మన ఆరోగ్యం కోసం మాత్రమే కాదు, మన అందానికి కూడా ఈ కొబ్బరి పీచు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలతో బాధపడేవారు ఈ కొబ్బరి పీచులో పెరుగును అలాగే తేనెను కలిపి మీ ముఖానికి రాసుకుంటే మీ ముఖం మీద ఉండే మచ్చలు, ముడతలు, గీతలు, మొటిమలు కూడా మాయమయ్యి మీ చర్మం అనేది రెట్టింపు కాంతివంతమవుతుంది. అలాగే ఈ కొబ్బరి పీచు బూడిదను ఉపయోగించి మన తెల్ల జుట్టును కూడా నల్లగా. అవును ఫ్రెండ్స్, తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉన్నవారు ఎన్ని రకాల హెయిర్ డైస్ వాడినా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కొన్ని రోజులకి రంగు పోయి మళ్ళీ తెల్ల జుట్టు బయటపడుతుంది. కాబట్టి మీరు ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవటానికి, మీ తెల్ల జుట్టును న్యాచురల్గా కవర్ చేసుకోవటానికి ఈ కొబ్బరి పీచుతో చెప్పబోయే రెమెడీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరేం చేయాలి అంటే, ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి పీచు బూడిదను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మీరు ఈ బూడిదతో 2 రకాలుగా ట్రై చేయవచ్చు. అందులో మొదటిది 1 స్పూన్ కలబంద జ్యూస్ని తీసుకొని, అంటే తాజాగా కలబంద చెట్ల నుండి వచ్చే గుజ్జును తీసుకొని ఈ బూడిదతో కలుపుకోవాలి. మీ దగ్గర కనుక న్యాచురల్ అలోవెరా లేదు అనుకున్నవారు మార్కెట్లో దొరికే కలబంద జెల్ అయినా సరే తీసుకోవచ్చు. వీటిలో ఈ బూడిదను కలుపుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఎక్కడైతే మీకు తెల్ల జుట్టు ఉందో ఆ ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా మొత్తం జుట్టుకు అప్లై చేసిన తర్వాత మీ పని మీరు చేసేసుకోవచ్చు. అయితే మీరు తలస్నానం ఎప్పుడు చేయాలి అంటే
అప్లై చేసుకున్న రోజు మీకు బయటకు వెళ్ళే పని లేదు, ప్రాబ్లం లేదు అనుకున్న వారు మీరు తలస్నానం చేయకుండా అలాగే ఉంచుకుంటే మీకు మరింత మంచిది. ఎందుకంటే ఇందులో వాడిన కలబంద గుజ్జు అనేది మన జుట్టును డీప్గా కండిషన్ చేస్తుంది. ఇక కొబ్బరి పీచేమో మన తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మన జుట్టు కుదుళ్లను కూడా దృఢంగా చేస్తుంది. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ బూడిదతో ఇంకొక రెమెడీని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఈ కొబ్బరి పీచు బూడిదను తీసుకొని దీంట్లో మీ జుట్టుకు సరిపడా నువ్వుల నూనెను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీరు తలకు అప్లై చేసుకొని తరువాత కూడా మీరు వీలైతే అలాగే ఉంచుకోవచ్చు లేదా తలస్నానం చేయొచ్చు. అయితే ఇలా అప్లై చేసుకున్న గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా మీరు వారానికి కనీసం ఒకసారి లేదా నెలలో 2 సార్లు అంటే 15 రోజులకు ఒకసారి ఈ చిట్కాను ఫాలో అవుతూ ఉంటే చాలు, మీ తెల్ల జుట్టు సమస్యను శాశ్వతంగా నివారించుకోవచ్చు. ఫ్రెండ్స్, కేవలం ఆరోగ్యం, అందానికి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో విధాలుగా కొబ్బరి పీచును ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా మీరు కనుక ఎక్కువగా మొక్కలు పెంచాలనుకున్నా లేదా గార్డెనింగ్ చేయాలి అనుకున్నా అలాంటి వారు ఎక్కువగా కోకోపిట్ ను బయట నుంచి కొనుక్కొచ్చుకుంటూ ఉంటారు. అయితే అలాంటి కోకోపిట్ ను మీరు ఇంట్లోనే ఈ కొబ్బరి పీచుతో తయారు చేసుకోవచ్చు. దీనికోసం మీరు చేయవలసింది చాలా సింపుల్. మీరు ఇలా సేకరించిన ఈ కొబ్బరి పీచులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీలో వేసి పొడిలాగా చేసుకోండి. ఇలా మెత్తని పొడిలాగా తయారు చేసుకున్న ఈ కొబ్బరి పీచులో కొద్దిగా నీటిని యాడ్ చేస్తూ బాగా ఒక ముద్దలాగా చుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మీరు ఇంట్లోని కోకోపిట్ ను తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మొక్కలు పెంచుకునే వారు బయట కోకోపిట్ ను ఎక్కువగా కొనాలి అంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇలా తయారు చేసుకున్న ఈ కోకోపిట్ ను కనుక మీరు మొక్కల అడుగు భాగాన ఉంచితే ఇవి నీటిని ఎక్కువగా పీల్చుకొని మొక్కలు డీహైడ్రేట్ అవ్వకుండా చేస్తాయి. అలాగే మీరు ఇలా తయారు చేసుకున్న ఈ కొబ్బరి పీచు పొడిని మొక్కలు పెంచుకునే మట్టిలో కలిపి పెట్టిన కొబ్బరి పీచులో ఉండే పోషకాలు మొక్కలను ఆరోగ్యంగా పెంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మీ మొక్కలకు డీహైడ్రేషన్ కలగనీయకుండా నీటిని కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి. అలాగే మీరు ఊరెళ్లే సమయాల్లో కూడా వారం రోజుల పాటు ఈ కొబ్బరి పీచు అనేవి మొక్కలకు నీటిని అందించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. లేదా మీరు ఇలా పొడి చేసుకోలేమో అనుకున్న వారు ఈ కొబ్బరి పీచును డైరెక్ట్ గా మొక్కలు నాటుకునే కుండీలు అడుగు భాగాన ఉంచుతూ ఉన్నా సరే ఇవి నీటిని అడుగు భాగాన పీల్చుకొని మీ మొక్కలకు డీహైడ్రేషన్ కలగనివ్వకుండా మొక్కల పెరుగుదలకు బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మీరు ఈ కొబ్బరి పీచులను మొక్కలు పెంచుకునే కుండీ అడుగు భాగాన మాత్రమే కాదు, మీ మొక్కల చుట్టూ పై భాగాన కూడా, అంటే ఈ కుండీ పై భాగాన కూడా ఇలా చుట్టూ పెడుతూ ఉంటే మీరు నీళ్లు పోసిన వెంటనే ఇవి పీల్చుకొని మీ మొక్కలకు ఎక్కువ రోజులు నీటిని అందేలాగా చేస్తాయి. ముఖ్యంగా ఇవి 100% న్యాచురల్ కాబట్టి మొక్కలను సురక్షితంగా పెంచుకోవచ్చు, అది కూడా ఎటువంటి ఖర్చు లేకుండా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎటువంటి ఉపయోగం లేదు అనుకునే కొబ్బరి పీచు మూలంగా ఎన్ని రకాల ఉపయోగాలున్నాయో. కాబట్టి ఇక మీదట కొబ్బరికాయని దేవుడికి సమర్పించినప్పుడు కానీ ఇంట్లో వాడుకున్నప్పుడు కానీ ఈ కొబ్బరి పీచును బయట పడేయకుండా ఇప్పుడు చెప్పిన విధంగా వాడుకోండి. మరి మీరు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.